సర్వనాశం సర్వ వినాశం హఠం మఠం గటగట శటం భటం కటకట ఓం ఫట్. ఏమిటి ఏమిటి వైపరీత్యం? దారుణంగా ఉంది. పరమేశ్వర, నీ దేవాలయానికి రక్షణగా ఉన్నమ్మా సర్పజాతికి ఆపద వచ్చింది. కాపాడు శివయ్య. హఠం మట్టం గటగట శటం భటం కటకట ఓం ఫట్. కైలాసవాస ఈశా పరమేశ, శక్తి సంపన్నులమైన మా నాగజాతికి విపత్తు సంభవిస్తుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావయ్యా? తాంత్రిక శక్తులకి మేము తలొక్కితే దైవశక్తి మీద నమ్మకం పోతుంది మహేశ్వర. కాపాడు స్వామి, రక్షించు స్వామి. హర హర మహాదేవ, శంభో శివశంకర. మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. హఠం మఠం గటగట శటం భటం కటకట కాపాడు స్వామి, రక్షించు స్వామి. ఏంటిది ఏంటిది? జింగరి జిగా 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 జో హళీం గుడి హళీం గుడి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. మహాదేవా, సర్పజాతి మీద నీకున్న ప్రేమను నా మీద ప్రతీకారంగా మారుస్తావా? గరుడకంఠ, ఈ గొంతులో దాచుకున్న విషాన్ని నా పైన చిమ్మాలనుకుంటున్నావు. నేను నీ ప్రాణేశ్వరి అయినా ఆ జగదంబ అనుగ్రహం పొందిన విశ్వంభరినని మర్చిపోతున్నావు. రేపే సర్పయాగం మొదలు పెడతాను. నా కంటికి సర్పమనదే కనపడకుండా చేస్తాను. ఈ విశ్వంభరిని ఎవరు ఆపగలరో చూస్తాను. భరి, విశ్వంభరి, భరి. అన్నయ్య, అన్నయ్య, భైరవి గారు, కొంచెం అర్జెంట్ అండి. భైరవి, నీది అన్నయ్య అంటే నీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు అమెరికా నుండి వచ్చింది కూడా నీది అన్నయ్య గురించే అని కూడా తెలుసు. నిధి అన్నయ్య కోసం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అది అబ్బాయిని కొట్టి నువ్వు తప్పు చేశావు. You slapped him without any reason. You did a mistake, Bhairavi. It's not correct. నీది బామ్మ, నీది నాన్న అందరూ నీకు సపోర్ట్ చేయకపోయినా అన్ని విషయాల్లో అర్జున్ నీకు సపోర్ట్ చేశాడు. Not only support, he helped you a lot. భైరవి, జాతరలో నిన్ను సేవ్ చేసింది అతనే. నీకి అన్నయ్య ఫ్రెండ్కి నీ ఇంటికి తీసుకొచ్చింది అతనే. నీది నాన్నకి పెరాలసిస్ వచ్చినప్పుడు డాక్టర్ని తీసుకువచ్చి ఇంజెక్షన్ చేయించింది అతనే. నువ్వు చేసిన దీక్షకి నీకి హెల్ప్ చేసింది కూడా అతనే. నీకి అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు. అంత చేసిన అతన్ని కొట్టాలని నీకీ మనసేలా వచ్చింది భైరవి? तुमने गलती किया. Yes, I feel the same. నేను చేసింది తప్పే అని నాకు కూడా అర్థమైంది. ఏం చేయాలో అర్థం కాకే ఫీల్ అవుతున్నాను. Go and say sorry to him. భైరవి, ఇంకా ఆలోచిస్తావెందుకు? వెళ్ళి చెప్పు.
లో తొందరపడింది. నన్ను కొట్టినందుకు బాధపడుతుందేమో పాపం. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కొట్టేశాను. నేను చేసిన పనికి బాధపడుతున్నాడేమో. Idiots. ఇంత టైం అయినా ఫోన్ చేయలేదంటే వాడు ఇంకా దొరకలేదన్నమాట. వాడు దొరక్కపోతే నేను చాలా పెద్ద రిస్క్లో పడతాను. షిట్, వేస్ట్ ఫెలోస్. అంతమంది ఉండి కూడా వాడు తప్పించుకోకుండా చూడలేకపోయారు. ఇడియట్స్. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడేంటి రాస్కల్? వాణ్ణి వెతకడం మానేసి తాగేసి పడుకున్నారా? లిఫ్ట్ చేయరా గోడదాం. హలో, హూస్ దిస్? ఎప్పుడూ లేనిది వీడు ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటి? వాయిస్ కూడా తేడాగా ఉంది. డ్రింక్ చేసిన మత్తులో అలా మాట్లాడా? వాడు కాకుండా ఇంకెవరైనా లిఫ్ట్ చేసి ఉంటారా? ఎవరు? అన్నయ్య వచ్చుంటే అవతల నుండి వచ్చిన అన్నయ్య అర్జున్కైనా కనిపించుండాలి కదా. అర్జున్ చూసుంటే మనకు చెప్పుండేవాడు కదా. భైరవి, అరే భైరవి, నీ Hey, let her have some personal space. నిజమే, అలా చేసినందుకు అది కూడా చాలా ఫీల్ అవుతున్నట్టు ఉంది. దాని ప్రాబ్లం అదే సాల్వ్ చేసుకుంటుంది. చిన్నబాబు గారు ఫోన్ అమ్మా. బాబు అర్జున్, ఇంత ఉదయాన్నే ఫోన్ చేసేవేంటి నాన్న? అయితే రేపు ఫోన్ చేయమంటావా? అదేంటి నాన్న అలా అంటావు? ఆ దేశంలో అప్పుడే తెల్లారుండదు కదా అని అలా అడిగాను. నీతో మాట్లాడడానికి ఎప్పుడైతే ఏంటి మా అమ్మతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఎనర్జీగా ఉంటుంది, అందుకే చేశాను. నీతో మాట్లాడితే నాకు నీకన్నా సంతోషంగా ఉంటుంది నాన్న. నాకు తెలుసు మా, ఐ లవ్ యూ.
బావున్నావా నాన్న? నీ ఆరోగ్యం బానే ఉంది కదా? ఫోన్ చేసిన ప్రతిసారి నా ఆరోగ్యం గురించి అడుగుతావేంటమా? నాకేమవుతుంది? అది కాదు నాన్న, మనం తినే తిండి, మనకు అలవాటు పడ్డ వాతావరణం ఇప్పుడు నువ్వున్న చోట ఉండదు కదా, అదే నా బెంగ. నా గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోద్దుమా. నేనిక్కడ సేఫ్గా, హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. ఓకేనా? అలా ఉండాలన్నదే నా కోరిక. ఇంకేంటి విశేషాలు? నీతో మనసు విప్పి మాట్లాడాలనుంది మా. నిన్ను చూడాలనుంది. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఏంటి మా? ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనల్ని ప్రేమించిన వాళ్లతోనో తల్లితోనో చెప్పుకోవాలనిపిస్తుంది. నాతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నావంటే నీ మనసుకు దగ్గరైన వాళ్ల గురించి అయ్యుంటుందని నాకు అర్థమైందిలే. చెప్పు, ఎవర్రా అమ్మాయి? మా అత్త, ఎక్కడికి వెళ్తున్నావత్త? ఆ అబ్బాయి దగ్గరికేనా? నీకు సంబంధం లేని ప్రశ్నలు మానేసి వెళ్ళి నీ పని చూసుకో. రోజులు బాగలేవు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు మగతోడు ఉండడం చాలా అవసరం. మా, నేను తర్వాత కాల్ చేస్తాను. అర్జున్, రే నాన్న. అర్జున్, నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. అందుకే ఫోన్ కట్ చేశాడు. వీడియో గేమ్ ఆడుకోవచ్చు. చెప్పండి. రాత్రి మా ఇంటి తలుపులు నువ్వు కొట్టావా? నీకంటే ముందు ఇంకెవరైనా కొట్టడం చూసావా? మా ఇంటి ముందు ఎవరైనా ఉన్నట్టు చూసావా? నేను ఎవరిని చూడలేదు. అయినా ఎందుకలా అడుగుతున్నారు? నేను కాకుండా ఇంకెవరైనా వచ్చినట్టు మీకు అనిపించిందా? మా అన్నయ్య వచ్చినట్టుగా, నన్ను పిలిచినట్టుగా అనిపించింది. రాత్రి నేనలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నమ్రత, ఎక్కడికి? నేను వెళ్ళిపోతున్నాను. సడన్ గా వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు రా లోపలికి. వన్ మినిట్, నువ్వురా. సారీ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వలేదంటే ఏమనుకోవాలి? పోస్ట్ కొడుతున్నాడు అనుకోవాలా? నాకన్నా ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనుకోవాలా? ఏ బుజ్జి, రారా.
అమ్మగారు కాఫీ. నాకిప్పుడేం వద్దు. మీరే అడిగారు కదా అమ్మగారు. అడిగితే తాగడం కంపల్సరీయా?